తెలంగాణ అమరవీరుల స్తూపం. తెలంగాణ పేరు వినగానే మనకు వినొచ్చే కట్టడాల్లో ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి తెలుగు నేలను సుసంపన్నం చేసిన కాకతీయుల శిల్పకళా తోరణం, మరొకటి కుతుబ్షాహీ పాలకుల కట్టడమైన చార్మినార్. ఈ రెండు కట్టడాలు కూడా మన ప్రభుత్వ అధికారిక చిహ్నంలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిన విషయమే. కానీ తెలంగాణ ఏర్పాటైన 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అధికార చిహ్నాన్ని మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా అమరవీరుల స్తూపాన్ని పెట్టాలన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం ఎక్కడ ఉంది, ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, దాని చరిత్ర ఏంటి వంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సైనికుడి వీర మరణం 1000 మంది సైనికులకు ప్రేరణనిస్తుంది. ఒక ఉద్యమకారుడి త్యాగం అతని సహచరులకు ప్రేరణ అవుతుంది. ఓ అమరవీరుల స్మృతి చిహ్నం జాతికి స్ఫూర్తినిస్తుంది. 400 మంది చేసిన త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన అమరవీరుల స్తూపం తెలంగాణకే స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ స్తూపం ఇంత చైతన్యశీలిగా ఉందంటే దీని ప్రాముఖ్యత గురించి మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అపురూపమైన నిర్మాణం ఇది. 10 అడుగుల ఎత్తైన ఈ స్తూపం సాధారణ రోజుల్లో ఎవరికీ పట్టదు. వాస్తవానికి ఎవరూ పట్టించుకోరు. దాని దగ్గరకు కూడా ఎవరూ వెళ్లరు. చాలా మందికైతే అది ఏమిటో కూడా తెలియదు. సాక్షాత్తు రాష్ట్ర శాసనసభ ముందు కొలువైన ఈ స్తూపం వందలాది అమరుల త్యాగనిరతికి, తుపాకీ గుళ్లకు గురైన తూట్లు పడ్డ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం. నాడు తెలంగాణలో జరిగిన ఉద్యమానికి పునాది ఈ స్తూపంలోనే ఉంది. ఖమ్మం జిల్లాలో ఒక విద్యార్థి ప్రారంభించిన నిరాహార దీక్ష రాష్ట్రాన్ని పునాదుల్లో కదిలించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడున్న 9 జిల్లాల్లో మంటలు రేపింది. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆందోళనను సర్కారు కఠినంగా అణిచివేసిన పర్యావసానం అక్షరాల 300 మంది బలిదానం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ కోసం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీల అమలు కోసం సాగిన ఉద్యమం అది. 1956లో ఆంధ్ర ప్రాంతంలో విలీనమై సరిగ్గా 13 సంవత్సరాలైనా కాకుండానే ప్రత్యేకవాదం బయలుదేరింది. అసంతృప్తి రేగింది. దాదాపు 11 నెలల పాటు ఉద్యమం నిరాటంకంగా కొనసాగింది. చివరకు రాజకీయ కూటనీతితో విద్యార్థులు అలసిపోయారు. ఉద్యమం చల్లారింది. నేతలు చల్లగా జారుకున్నారు. ఉద్యమం జాడ లేకుండా పోయింది. తెలంగాణ ప్రజానికానికి తమ వీరపుత్రులకు నిర్మించుకున్న ఈ ఒక్క అమరవీరుల స్తూపమే స్మృతిగా మిగిలింది. ఆ స్మృతే ఇవాల్టికి విద్యార్థులను నీడలా వెంటాడుతుంది. వాళ్లలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. మరోసారి ప్రత్యేక తెలంగాణకు నినదించాల్సిన అవసరాన్ని గుర్తుకు తెచ్చింది. ఇక ఈ స్తూపానికి సంబంధించి ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే, 1. ఇది ప్రపంచంలో ఏ స్తూపానికి నకలు కాదు. 2. 10 అడుగుల ఎత్తైన ఏకశిలా రాతితో జరిగిన నిర్మాణం ఇది. 3. ఇందులో ఉపయోగించిన రాళ్లు వివిధ జిల్లాల నుంచి తెచ్చినవి. ఎర్రరాయిని జడ్చెల్లా నుండి, నల్లరాయిని వరంగల్ నుండి, తెల్లరాయిని పంజగుట్ట నుండి, గ్రానైట్ రాయిని కరీంనగర్ నుండి తెచ్చారు. వీటిల్లో నల్లరాయి శోకానికి, ఎర్రరాయి త్యాగనిరతికి, తెల్లరాయి శాంతికి చిహ్నాలుగా నిలిచాయి. ఈ స్తూపంపై 9 బుల్లెట్ల గుర్తులు కూడా ఉన్నాయి. ఇవి నాటి 9 జిల్లాలకు తాకిన బుల్లెట్ గాయాలకు ప్రతీకలుగా ఉన్నాయి. 4 వైపులా 36 రంధ్రాలు ఉన్నాయి. అంటే 36x10 అనగా 360 అన్నమాట. ఇవి నాటి ఉద్యమంలో 360 మంది బలైన వారికి ప్రతీకలుగా నిలిచాయి. ఈ స్తూపం పైన ఉన్న తెల్లని పువ్వు మల్లెమొగ్గ. ఇందులోనూ 9 రేకులే ఉంటాయి. నాటి రోజుల్లో హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో 4 అమాయకులు చనిపోయారు. వారి స్మృతి కోసం ఒక స్తూపం నిర్మించుకుంటామంటే ప్రభుత్వం ఏమీ అనకుండా పర్మిషన్ ఇచ్చింది, స్థలం ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మరి గన్ పార్క్ దగ్గర స్తూపం నిర్మించుకోవటానికే సర్కార్ అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ కోసం ఎంత ఉద్యమించారో అంతకంటే ఎక్కువ ఈ స్తూపం ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ వాదులు ఆందోళన చేయవలసి వచ్చింది. ఇందిరా రాజకీయ చాతుర్యం, కాసు బ్రహ్మానందరెడ్డి చాణక్యం ముందు తెలంగాణ ఓడిపోయింది. ఉద్యమం చల్లారిపోయింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుంచుకోవటం కోసం తెలంగాణ వాదులు ఒక స్తూపాన్ని హైదరాబాద్ లో నిర్మించాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంది. ప్రత్యేక తెలంగాణ వాదానికి సంబంధించిన ఎలాంటి ఛాయలు ఉండకూడదంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అంజయ్య, మదన్ మోహన్, మాణిక్రావు మరియు హసన్లు స్తూప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నాడు డిమాండ్ కూడా చేశారు. కానీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్తూప నిర్మాణానికి చొరవ తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి స్మృతి కోసం స్తూపాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. డిజైనర్లను ఆహ్వానించింది. రకరకాల డిజైన్లను పరిశీలించింది. చివరకు ఎక్కా యాదగిరిరావుకు ఈ అపూర్వ స్తూప నిర్మాణాన్ని చేపట్టే అవకాశం లభించింది. నిర్మించిన స్తూపాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వానికి దయ కలగలేదు. అనుమతులు ఇవ్వలేదు. కానీ తెలంగాణ వాదులు ఈ స్తూప నిర్మాణం అక్కడే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సైతం భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున బలగాలను మోహరించింది. అష్టదిగ్బంధనం చేసింది. అయినా తెలంగాణ వాదులు ఆగలేదు. అప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న లక్ష్మీనారాయణ స్వయంగా కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఒకరొకరుగా గన్ పార్క్ కు చేరుకొని అనుకున్న పని పూర్తి చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాల్పులు
జరిపారు. అయినా కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు. ఎలాగోలా స్తూపాన్ని గన్ పార్క్ లో ఏర్పాటు చేసుకున్నా అది 2009 నాటికి కూడా ఆవిష్కరణకు నోచుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ సామాన్యులే ఆవిష్కరణ వంటివి ఏమీ లేకుండానే నివాళులర్పిస్తూ వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ నాయకులు అక్కడికి వస్తే అమరుల ఉసురు తగిలి అధికారం పోతుందన్న భయం. ఆంధ్ర నాయకులకు ఆ స్తూపంతో ఎలాగూ సంబంధం లేదు. వారు దాని అస్తిత్వాన్నే గుర్తించరు. ఎవరు వచ్చినా రాకున్నా 4 దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి అలుపెరగని పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది ఈ స్తూపం. ధర్మం కొరకు, 1.5 కోటి తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల కొరకు, దుహంకార పూరిత స్వార్థ శక్తులకు వ్యతిరేకంగా 1969లో సాగిన చారిత్రాత్మక మహోద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ అమరవీరుల స్తూపాన్ని నెలకొల్పుతున్న సమయంలో తెలంగాణ వాదులు అక్కడ చేసిన ఈ తీర్మానం ఇవాల్టికి ప్రేరణగా నిలిచింది. ఈ వీడియో గనక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.